చెప్పండి 49. అంటే పస్కా నుండి 7 వారాలు 7 రోజులు. అంటే పస్కా నుండి ఎన్ని రోజులు చెప్పండి? 50 రోజులు. మనం చూస్తాము పులియన రొట్టెల పండగ యేసు ప్రభు ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది, ఆయన దేహము కుళ్ళు పట్టలేదు అన్నదానికి. నెక్స్ట్ వెంటనే చూస్తున్నాము 3వ రోజున, అంటే పస్కా నుండి 3వ రోజున పండగ చూస్తాం బైబిల్లో. ఏంటి తెలుసా? ప్రథమ ఫలము. ఎవరమ్మా చెప్పేది? చెయ్యమ్మా. ఎక్కడుండమ్మా నువ్వు? లార్డ్ చర్చా? విని రాసుకున్నావమ్మా? లైవా? ఆన్లైన్ వ్యూవర్సా మీరు? ఆహా, ఎంత చక్కగా నేర్చుకున్నారమ్మా. చూసి మొత్తానికి బోధన విన్నారు, ఎక్కడో చోట నేర్చుకున్నారు. గాడ్ బ్లెస్. అది మా ద్వారా నేర్చుకున్న దాన్ని బట్టి కొంచెం సంతోషం ఉంది. ఎందుకంటే 3వ పండగ చూస్తే బైబిల్లో ప్రథమ ఫలము పండగ దేనికి సాదృశ్యంగా ఉంది తెలుసా? యేసు ప్రభు తిరిగి లేచాడు చూడు. ఆ పునరుత్థానపు రోజు. నువ్వు ఈస్టర్ అని పిలుస్తావే, బైబిల్ ఈస్టర్ అన్న మాట లేదు, ప్రథమ ఫలం అని ఉంది. ఆ పండగ రోజున చూస్తే బార్లీ, ఎందుకంటే వారి కోత అంతట్లో ఫస్ట్ వచ్చేది హార్వెస్ట్ బార్లీ అంటారు. యేసు ప్రభు మొదటిగా లేచాడు. ఆయనను బట్టి పిండంతా పరిశుద్ధపరచబడింది. ఆమేన్. నా దేవుని బట్టి నా జీవితం పరిశుద్ధపరచబడింది. ఆమేన్. నెక్స్ట్ చూస్తాము ప్రథమ ఫలము తర్వాత నెక్స్ట్ పండగ ఏం పండగ తెలుసా? 4వ పండగ చూస్తే పెంతుకోస్తు పండగ. అది ఈరోజు పండగ రోజు తెలుసా? అలా వచ్చారేంటి? ఏం కిసిపిసి మాత్రం కొత్త బట్టలు వేసుకుంటాం? ఈరోజు ప్రత్యేకత చెప్పనా? పెంతుకోస్తు రోజు అంటే ద యూనివర్సల్ చర్చ్, ప్రపంచమంతటిలో ఆలయము సంఘము ప్రారంభించబడిన మొదటి రోజు. మీ పక్కన చూసి హ్యాపీ యానివర్సరీ అని చెప్పండి. ఎందుకంటే ఆ రోజు పెంతుకోస్తు దినమునే సంఘము ప్రారంభించబడింది. ఈరోజు మామూలు రోజు కాదు. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దేవుడు మొదటగా ఈరోజు రిపెంట్ కాన్ఫరెన్స్ పెట్టమన్నప్పుడు ఈ 4 దినాలు నేను ఎందుకు నిజంగా నా మైండ్లోకి స్ట్రైక్ అవ్వాలి. దాని తర్వాత క్యాలెండర్ వేస్తూ అన్నీ చూస్తూ ఉన్నప్పుడు అరే పెంతుకోస్తు రోజు వచ్చిందా కరెక్ట్గా. అంటే దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడో, దేవుడు ఏం అద్భుతాలు జరిగించబోతున్నాడో, దేవుడు ఏం దీవులను, ఏం విడుదల, ఏం నూతన ప్రారంభాలు ఇవ్వబోతున్నాడో ఆశతో ఎదురు చూస్తున్నాను. ఎంతమంది ఎదురు చూస్తున్నాను? నా జీవితంలో నేను ఇప్పటికే పొందుకున్నాను. ఎవరు హల్లెలూయా బిగ్గరగా చెప్పండి. చూసి ఈ పెంతుకోస్తు దినము చూస్తే దయచేసి ఆ బార్కెట్ మీద ఆడుకోకండి, అది నీళ్ళు నానింది, అట్లా ముందు పడిపోతారేమో, జాగ్రత్త. ఓకే, పెంతుకోస్తు రోజున చూస్తే పాత నిబంధనలో దేవుడు ఇచ్చిన 4వ పండగ. ఈ 7 పండగలు తండ్రి చెప్తాడు ఇది మీకు నిత్య కట్టడంలో. యూదులకు చెప్తాడు నేను వచ్చేంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు వీటిని ఆచరించాలి. యూదులకు చెప్తాడు. కారణం ఏంటంటే వాళ్ళకి చెప్పబడింది, ఇదిగో నేను ఈ నరజాతిని విమోచిస్తానికి, విడిపిస్తానికి, ఈ నరజాతి ద్వారా కార్యం జరిగిస్తానికి నేను నిర్ణయించినది, నేను కోరిన ప్రణాళిక, నేను మిమ్మల్ని రక్షించే విధానము, చివరికి మీతో పాటు నేను, నాతో పాటు మీరు కలిసి బ్రతికే అవకాశాన్ని ఇస్తున్నాను అనేది తెలియజేస్తున్నాడు. పస్కా అన్నదప్పుడు యేసు ప్రభు బలి పశువుగా మరణిస్తాము. ఆయన పులియని రొట్టెల పండుగ సాదృశ్యం ఉన్నప్పుడు ఆయన దేహం కుళ్ళు పట్టలేదు. 3వదిగా ప్రథమ ఫలం అన్నప్పుడు ఆయన పునరుద్ధానుడై మొదట మృత్యుంజయుడిగా లేచాడు. 4వది చూసినప్పుడు పెంతుకోస్తు పండగ. పాత నిబంధనలు చూస్తే ఏం పండగ తెలుసా? కోత పండగ. కోత, హార్వెస్ట్. ఈ కోత పండగ తర్వాత ఏమొచ్చిందంటే చరిత్ర మొత్తంలో అందరూ ఒప్పుకుంటారు ఈ 4 పండగలు నెరవేరే. ఎందుకంటే యేసు ప్రభు వస్తాము, మరణిస్తాము, ఆయన పాతి పెట్టబడతాము, మృత్యుంజయుడై తిరిగి లెగుస్తాము. పెంతెకోస్తు పండుగ చూస్తే 4వది ఆయన పరిశుద్ధాత్ముణ్ణి, ఇదిగో కోత సిద్ధంగా ఉంది, పంట సిద్ధంగా ఉంది, ఆత్మలు సిద్ధంగా ఉన్నాయి, ఇదిగో పరిశుద్ధాత్ముడు గ్రాండ్ ఎంట్రీ, కోతని దేవుడు అంగీకరిస్తానికి. కానీ 5వ పండగ భయంకరమైన పండగ అండి. ఏం పండగ తెలుసా? బోరల పండగ. బోరల పండగ అన్నప్పుడు దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది. పౌలు అంటాడు తెసలోనికీయులకు రాసిన
మొదటి పత్రికలో ఇదిగో ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదయ్యా, ఈ మర్మము మీకు ఎరుకుంటాం నాకు ఇష్టం లేదయ్యా. ఏంటది? బోరధ్వని శబ్దముతో. ఏంటంట? దేవుడు వస్తున్నాడంట. ఇక్కడ ఉన్నవారు నేను నిజంగా అడుగుతున్నాను, ప్రభు ఇప్పుడు వస్తే, ఇప్పుడు బోరధ్వని శబ్దం వినబడితే ఎత్తబడతావా? ధైర్యం ఉందా? ఎందుకంటే నువ్వు చివరికి నువ్వు దేవుని ఎందుకు నమ్ముతున్నావు అంటే దీని కొరకే. మొన్న మొదటి రోజు పరిణామాల గురించి మాట్లాడుతూ ఆ క్లిప్ ఏదో పెట్టిన దానికి ఒకరు అడుగుతూ ఉన్నారంట, ఇదిగో పరిణామాలు అనుభవించేలాగుంటే నాకు ఎందుకు దేవుడు? పరిణామాలు అనుభవించేలాగుంటే నాకు ఎందుకు రక్షణ? నాకు పరిణామాలు లేకుండా ఏం లేకుండా నా జీవితాన్ని సుఖంగా చేసేస్తాం ఇంకే దేవుడు. అదే నీ ఆలోచన? హలో, మీకు చెప్తాను క్లియర్గా విను. దేవుడు నిన్ను నిత్య జీవ వారసునిగా చేయాలని ఆశపడుతున్నాడు. నిత్య అగ్ని నుండి రక్షించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఎంతోమందికి దేవుని ఉగ్రత అంటే తెలియదు. జరగబోయే సంగతులు ఎరగని వారు ఉన్నారు. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఏమవుతుంది, 7 ఏళ్ళ శ్రమల కాలం ఎలాగుంటుందో తెలియట్లే. ఆ దురాత్మల ప్రభావములు ఎలా ఉంటాయో తెలియట్లే. ఇదిగో మానవుల ప్రకటన గ్రంథం ధ్యానిస్తూ ప్రారంభించి అవి ధ్యానిస్తూ ఉండగా కరెక్ట్గా ఇదిగో దేవుడు ప్రేరేపించాడు. ఆ ఆత్మ ప్రేరేపణ ద్వారంగా బోధించు బోధించు బోధించు. బోధిస్తూ ఉంటామంటే చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్లో ఉంటామంటే ఎంత యాక్యురేట్గా మ్యాచ్ అవుతూ ఉన్నాయి. ఆయన రాకడ ఎంత దగ్గరగా ఉంది. ఈరోజు సంఘం సిద్ధంగా ఉందా? ఇదిగో పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్ముడు వచ్చాడని ఆర్భాటిస్తున్నావేమో, నీలో ఉన్నాడా? దేవుని ఆత్మతో ముద్రించబడి ఉన్నావా? మన రక్షణ దినము వరకు పరిశుద్ధాత్మతో మనం ముద్రించబడిన వారు ఉన్నామంట. అంటే మన విమోచన దినము, నాట్ రక్షణ దినము, మన విమోచన దినం అంటే దేవుడు వచ్చి నిన్ను తీసుకున్నంత వరకు నీవు ముద్రించబడి ఉన్నావు. ఇదిగో ముద్రించబడి ఉన్నావా? ఎంతమందికి నిశ్చయిత ఉందండి? ఇదిగో ఈరోజు ఈ వాక్యం అనేటప్పుడు ఒకసారి పరీక్షించుకోవాలి. పెంతెకోస్తు దినం అనేటప్పుడు మనుషుడికి పునరుద్ధానపు శక్తి అనుగ్రహించబడే రోజు. ఎందుకంటే బోరధ్వని శబ్దం చూసినప్పుడు యాక్చువల్గా ఆ పండగ చూస్తే బోరల పండగ భయంకరమైన పండగ, ఆరపాటించే పండగ కాదు, గంతులు వేసుకునే పండగ కాదు. వారు బోర అనేటప్పుడు షోఫార్ ఊదుతారు. షోఫార్ ఊదుతా అంటే వార్నింగ్, జాగ్రత్త. షోఫార్ ఊదారంక 10 రోజులు రోజు ఊదుతారంట. దేనికి తెలుసా? మారు మనసు పొందు, పశ్చాత్తాపపడు. మారు మనసు పొందు, పశ్చాత్తాపపడు. ఎందుకంటే నెక్స్ట్ వెంటనే వస్తుంది యం కపూర్ అన్న పండగ చూస్తే ఏంటి, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు 3 సార్లు ఆ ఒక్క దినము మాత్రము సంవత్సరానికి వెళ్తాడు. అదేంటంటే తీర్పుకి సాదృశ్యం. దేవుడు నిన్ను అంగీకరించాడా లేదా? దేవుడు నిన్ను అంగీకరిస్తాడా కాదా? దేవునితో ఉంటావా లేదా? దాన్ని నెక్స్ట్ చూస్తాము గుడారాల పండగ. అంటే దేవుడు మానవుడితో కలిసి ఉంటాడంట. ఈ 7 పండగల్లో 4 పండగలు అయిపోయాయి. అంటే 4 పండగలు రుజువు అయిపోయింది. ఇంకా 3 మాత్రం జరగడం ఉన్నది. నువ్వు పెంతెకోస్తు రోజు అని గంతులు వేసుకుంటున్నావేమో, జాగ్రత్త. బోరధ్వని శబ్దం ఎప్పుడైనా వస్తుంది. ఎందుకంటే బోరధ్వని శబ్దంతో నెక్స్ట్ జరిగేది చాలా వేగంగా జరుగుతుంది, టైం ఉండదు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు కృపాకాలాన్ని ఇచ్చాడు మనకి. ఈరోజు నువ్వు అడుగుతున్నావేమో, దేవుడిని నేను ఎందుకు నమ్ముకోవాలి? నిన్ను అపవాది వాడు అనుచరులతో పాటు పాప సంబంధమైన వ్యక్తులందరినీ అగ్నితో మండు గొండములో పడవేస్తాడంట. కానీ నీవు అపవాదితో ఉండకూడదని నీకు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచి, నీకు విమోచన మార్గాన్ని సిద్ధపరిచి నువ్వు ఆయనతో పాటు బ్రతకాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కానీ మానవుడు ఏమంటాడు తెలుసా? ఈ భూమే శాశ్వతం, ఈ లోకమే శాశ్వతం, ఈరోజు నాకు ఇక్కడ ఉన్నదే శాశ్వతం, నాకు ఇక్కడ పాడైంది దేవుడు ఏదైనా బాగు చేస్తే చాలు, నిత్య జీవ సంగతి తర్వాత. మీ వయసు ఎంత అండి? మనుషుడు ఆయుష్ ఎంత అంట? 70 లేకపోతే 80 సంవత్సరాలు. ఈరోజు చెప్పాలంటే బీపీ, షుగర్లు, ఆ జబ్బులు, ఈ జబ్బులు, కియ్యు గయ్యు, ఆర్థరైటిస్లు, లేకుండా ఉంటే సుఖంగా బ్రతుకుతానంట. లేకపోతే సహజంగా ఆ వయసుకు వచ్చేవారు నా దగ్గరకు వచ్చి అడుగుతారు, తొందరగా పోయేలాగా ప్రార్థన చేయ అంటారు. ఏంటంటే వద్దు, నాకు ఈ బ్రతుకొద్దు, నేను పోతే చాలు, నా వల్ల బ్రతకలేకపోతా. బట్ దెన్ దేవుడు అక్కడ చూసినప్పుడు ఈ భూమి పైన నీ జీవితం తాత్కాలికమే, ఆవిరి వంటిది జీవితం. ఇంతలో కనబడి
అంతలో మాయమయ్యేది. శరీరం మట్టితో కలిసిపోతుంది, కానీ ఆత్మ అనుగ్రహించిన దేవుని దగ్గరికి చేరాలని ఆశపడుతున్నాడు. నీ ఆత్మ దేవుని దగ్గర చేరుతుంది.